హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి న్యూస్ ఎలా అనలైజ్ చేయాలనేది నేర్చుకుందాం. ఫారెక్స్ మార్కెట్లో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. వాచ్ అంటిల్ ఎండ్, చాలా చిన్న వీడియోనే. ఏంటంటే ఒక అవేర్నెస్ ఉండాలి మనకి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఫారెక్స్ మార్కెట్లో బిగినర్స్కి ఏమవుతుంది అంటే దే డోంట్ నో అబౌట్ ది న్యూస్. వెన్ దే ఆర్ నాట్ అవేర్ అబౌట్ న్యూస్, మనం ఒక టెక్నికల్ అనాలిసిస్, బిగినర్స్ కాబట్టి టెక్నికల్ అనాలిసిస్తో మనం దిగుతాం. అప్పుడు సడన్గా మనం ఒక బిగ్ మూమెంట్ అబ్జర్వ్ చేస్తాం. అప్పుడు వీ డోంట్ నో వై దిస్ బిగ్ మూమెంట్ హ్యావ్ బిన్ జనరేటెడ్ ఇన్ ది మార్కెట్. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్, మనం చాలా హ్యూజ్ వొలటిలిటీ అనేది చూస్తాం మార్కెట్లో ఎప్పుడైతే ఈ న్యూస్ వస్తుందో. సో మెయిన్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు అవేర్ అబౌట్ ఇట్. సో బిఫోర్ దట్, న్యూస్ వచ్చే ముందు మనకు ముందే తెలిసి ఉంటే లైక్ మనం కొంచెం జాగ్రత్త పడతాం. దానికోసం ఇవాళ ఈ టేబుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ దిస్ బాక్స్ ఇన్ ఎల్లో కలర్ ఏం చూపిస్తుంది అంటే లో ఇంపాక్ట్ న్యూస్. ఈ రోజు ఏప్రిల్ 3 రోజు మనకి ఇవన్నీ జియో పొలిటికల్ కానీ లేకపోతే వరల్డ్ వైడ్ జరిగే న్యూస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. సో దీనివల్ల ఏదైతే మన మార్కెట్కి ఇంపాక్ట్ చూపిస్తుందో ఆ న్యూస్ అన్నీ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఎల్లో కలర్ ఏంటంటే చాలా చిన్న ఇంపాక్ట్, మార్కెట్ మీద చాలా చిన్న ఇంపాక్ట్ చూపిస్తుంది. దానివల్ల పెద్ద మూమెంట్ ఏం అబ్జర్వ్ చేయం మార్కెట్లో. సో ఇవి మనం అవాయిడ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ ఆరెంజ్ కలర్. ఇక్కడ ఆరెంజ్ కలర్ చూస్తుంటే ఇక్కడ ఏంటంటే ఇది మీడియం ఇంపాక్ట్ న్యూస్. సో ఈ మీడియం ఇంపాక్ట్ న్యూస్లో పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపించదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లే దీనికన్నా ముందు యూరో అని ఉంది, దీని తర్వాత దేర్ వి హ్యావ్ యుఎస్డి. నేను దీనికన్నా ముందు ఒకసారి ఐ విల్ గో. ఇది లాస్ట్ వీక్ మొత్తం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు లాస్ట్ వీక్ మనకి ఏమేమి ఉన్నాయంటే జేపీవై, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, తర్వాత యునైటెడ్ స్టేట్స్ డాలర్స్, దాని తర్వాత ఏయుడి ఆస్ట్రేలియన్ డాలర్స్. సో ఇవన్నీ మనకి న్యూస్లో ఉంటుంది అనమాట. ఇఫ్ యూ అబ్జర్వ్, వీ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ టుడే ఏప్రిల్ 3 రోజు మాత్రం యుఎస్డిలోనే మనకి హై ఇంపాక్ట్ న్యూస్ ఉంది. సో టుడే వీ హ్యావ్ న్యూస్ మెయిన్లీ ఆన్ యుఎస్డి. యుఎస్డి మీద ఉంది. సో ఇప్పుడు యుఎస్డి మీద ఉండే పేర్స్ ఏమేమి ఉన్నాయి మనకి అంటే ఇప్పుడు చూద్దాం. వీ హ్యావ్ పేర్స్ ఆన్ యుఎస్డి, లైక్ ఏమేమి పేర్స్ ఉన్నాయి? ఎక్స్ఏయు, యుఎస్డి. సో ఇందులో యుఎస్డి ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇది గోల్డ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ యుఎస్డి జేపీవై, ఇందులో కూడా యుఎస్డి ఉంది కాబట్టి డెఫినెట్లీ ఈ పేరు మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో యుఎస్డి ఉన్న ప్రతి పేరు మీద ఈ న్యూస్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకేమేమి ఉన్నాయి మనకి? US30. అండ్ నెక్స్ట్ వీ విల్ యూస్ టు ట్రేడ్ విత్ బిటిసి యూఎస్డి. సో బిట్ కాయిన్ లో కూడా ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ మెయిన్ 3 న్యూస్ వచ్చేసి ఎప్పుడెప్పుడు ఉందంటే, ఫస్ట్ న్యూస్ వచ్చేసి 5:45 ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, విచ్ ఈస్ ఇన్ రెడ్ కలర్. సో ఈ రెడ్ కలర్ ఏంటంటే హై ఇంపాక్ట్ న్యూస్. దీనివల్ల మార్కెట్లో హ్యూజ్ వొలటాలిటీ క్రియేట్ అవుతుందండి. దీనివల్ల మార్కెట్లో చాలా వొలటాలిటీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మన ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, కంప్లీట్లీ బిగినర్, డోంట్ టేక్ ట్రేడ్. బికాస్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఒక 2-3 టైమ్స్ ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ప్రతిరోజు ఒకటో రెండో వస్తుంటుంది. సో మీరు ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఆ మూమెంట్లో ఈజీగా మన స్టాప్ లాస్ సెట్ అయిపోయి ఒక బిగ్ మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది మార్కెట్లో. కాబట్టి వీ కాంట్ ప్రిడిక్ట్ ది మార్కెట్ ఈజీలీ. దట్స్ వై ఐ జస్ట్ వాంట్ టు లెట్ యు నో దట్ ప్లీజ్ డోంట్ టేక్ ఏ ట్రేడ్, జస్ట్ అబ్జర్వ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ట్రేడ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్, చాలా చిన్న లాట్ సైజ్ తీసుకోండి, 0.01. ఇఫ్ యువర్ క్యాపిటల్ సైజ్ ఇస్ మోర్ దెన్ $100 ఉంటే మాత్రం అప్పుడు ఒక 0.01 లాట్ సైజ్ తోటి కొంచెం స్టాప్ లాస్ కొంచెం పెద్దగా తీసుకొని మనం, అంటే అది కూడా ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 5:45 ఉంది కదా ఇక్కడ. 5:45కి మీరు డెఫినెట్లీ ఒక హ్యూజ్ మూమెంట్ అనేది చూస్తారు. దాని తర్వాత మన న్యూస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, దిస్ ఇస్ వాట్ ద యాక్చువల్ మీన్ ద సెన్స్. అప్పుడు ఆ టైంకి మన డిస్ప్లే అవుతుంది ఈ న్యూస్. ముందు ఫోర్కాస్ట్ అంటే మన ప్రిడిక్షన్ ఇది. సో దిస్ ఆర్ ద పాసిబిలిటీస్ షుడ్ కమ్ అండ్ ప్రీవియస్ న్యూస్. సో ఇప్పుడు ఇక్కడ ఫోర్కాస్ట్ అని ఉంది కాబట్టి ఫోర్కాస్ట్ అని ఏం చెప్తుందంటే ఇది దిస్ ఆర్ ద పాసిబిలిటీస్ టు కమ్. ఎగ్జాంపుల్, నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్, ఇది ఏడిపి నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ 5:45కి ఉంది కదా. సో ఈ టైంలో ఆల్రెడీ లాస్ట్ టైం మనకు వచ్చింది ఏంది? ప్రీవియస్ టైం వీ గాట్ 140K, బట్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ప్రిడిక్ట్ దట్ 148K. అండ్ సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 148K వచ్చింది అనుకో, పెద్ద మూమెంట్ ఏం చూడం మనం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎబో ఆర్ బిలో దిస్ 148K వచ్చింది అనుకోండి, దాన్ని బట్టి యూఎస్డీలో చేంజెస్ వస్తుంది. సో అది ఎట్లా మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏమని చూపిస్తుంది? 148 సంథింగ్ ఫోర్కాస్ట్. సో ఇప్పుడు మనకు వచ్చే న్యూస్ ఏందో మనకు తెలియదు. సో మనం ఒకసారి ఏం చేద్దామంటే, ఇక్కడ ఒక డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఈ చిన్న బాక్స్ ఉంది కదా, దీని మీద ఈ ఫైల్ మీద క్లిక్ చేస్తే విల్ గెట్ ది ప్రీవియస్ మంత్. మనకు ముందు ఈ న్యూస్ వచ్చిన ప్రతిసారి ఎలా ఉండే డాటా మొత్తం ఇక్కడ చూపిస్తుంది. సో యాక్చువల్ ఏంది? ఫోర్కాస్ట్ 149 వస్తే, March 6th నాడు ఫోర్కాస్ట్ 149 వస్తే, అండ్ మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే 140K. అండ్ నెక్స్ట్ టైం 148 ఎక్స్పెక్టేషన్ అయితే 107K. దీస్ ఆర్ ద న్యూస్ ప్రీవియస్ టైం
హ్యాపెండ్. సో ఇక్కడ మనకిప్పుడు రెడ్లో వస్తే పైకి వెళ్తుందా కిందికి పడుతుందా అని చూసి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక క్లియర్ వ్యూ వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈసారి మనకి ప్రీవియస్ టైం చూసుకుంటే 4 టైమ్స్ రెడ్లోనే ఉంది. లైక్ మనం ఒక్కసారి మాత్రమే పాజిటివ్ న్యూస్ వచ్చింది, ఇంకా మిగతా 4 టైమ్స్ మనకి నెగిటివ్ న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, యూ కెన్ అబ్జర్వ్ హియర్ at this here. If you observe, actual greater than forecast for currency అని ఉంది. If you observe here, actual is greater than forecast for currency, but 4 times ఏముందంటే less than we expected. Forecast కన్నా 4 times less than వచ్చింది. సో యాక్చువల్ కన్నా లెస్ వచ్చినప్పుడు ఏంది, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ కరెన్సీ. ఇఫ్ ఇట్స్ కమ్స్ యాక్చువల్ గ్రేటర్ దెన్ కరెన్సీ, దెన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ కరెన్సీ. బట్ ఇఫ్ ఇట్స్ కమ్ నెగిటివ్, అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది కరెన్సీ. ఇక్కడ ఒక అర్థమైంది అనుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పేర్ తీసుకుందాం. ఇఫ్ యూ టేక్ XAU USD, ఐఎమ్ గోయింగ్ టు టేక్ 2 pairs టు మేక్ యూ అండర్స్టాండ్ ఈజీలీ. సో ఫస్ట్ పేర్ వచ్చేసి ఇక్కడ XAU USD అండ్ నెక్స్ట్ USD JPY తీసుకుంటున్నాం. XAU ఏంది, ఇక్కడ USD ఉంది, ఇక్కడ XAU వచ్చేసి బేస్ కరెన్సీ. వి కాల్డ్ ఇట్ యాజ్, ఫస్ట్ ఏమున్నా కానీ దీన్ని మనం బేస్ కరెన్సీ అంటాం. నెక్స్ట్ ఉన్నదాన్ని కోడ్ కరెన్సీ అంటాం. సో దిస్ ఈజ్ ఇండికేటర్, వి కాల్డ్ ఇట్ యాజ్ కోడ్ కరెన్సీ. ఇప్పుడు ఇందులో యాక్చువల్ ఏదంటే బేస్ కరెన్సీని యాక్చువల్ అంటాం మనం. సో ఇప్పుడు మనకి వచ్చే న్యూస్ దేని మీద, USD మీద. సో USD మీద వస్తుంది కాబట్టి USD ఇప్పుడు న్యూస్ పాజిటివ్ వచ్చింది అనుకో, USD JPY పైకి వెళ్తుంది. అప్పుడు ఆపోజిట్లో ఉంది కాబట్టి USD JPY ఇది పైకి వెళ్తుంది. దీనికి ఆపోజిట్ ఏంటంటే XAU USD కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఏంటంటే ఒక ఫాల్ అబ్జర్వ్ చేస్తాం. ఇఫ్ ఇట్స్ గోస్ గుడ్ వెల్ అంటే ఇక్కడ USD JPY పైకి వెళ్తే XAU USD కింద పడుతుంది. ఇప్పుడు యాక్చువల్ షుడ్ బి గ్రేటర్ దెన్ ది ఫోర్కాస్ట్. ఇఫ్ ఇట్ సపోజ్ ఇఫ్ ఇట్ గోస్ అగ్నెస్ట్, లైక్ యాక్చువల్ లెస్ దెన్ ది ఫోర్కాస్ట్ వచ్చింది అనుకో, అప్పుడు మనం XAU USDలో హై మూమెంట్ అనేది చూస్తాం, అండ్ XAU USD JPYలో ఫాల్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. ఓకే, అంత క్లారిటీ లేకుండా ఒక బిట్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది. అండ్ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి. మనం దీని మీద ఒక క్లియర్గా ఒక వీడియో చేద్దాం, ఏ న్యూస్ మనకి ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది. ఇది డెఫినెట్లీ మీకు తెలిసి ఉండాలి, ఎందుకంటే ఈ ఫారెక్స్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంట్, దాంతో పాటు ట్రేడ్ చేయడానికి న్యూస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. డెఫినెట్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. సో ఫర్ ది బిగినర్స్, ఎస్పెషల్ దిస్ వీడియో ఫర్ ది బిగినర్స్, ఈ వీడియో అర్థమై అవ్వకుంటే కామెంట్ చేయండి. లైవ్ క్లాస్లో మనం దీనిపైన ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవాళ అయితే ఈ 3 న్యూస్ ఉంది, అండ్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. అలా ఒక రోజు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.